నేను ప్రేమించిన రోజులు, నేను కావాలనుకున్న రోజులు ఏం జరగల, అన్నీ పోయినాయి. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. దయచేసి మీరు కూడా మారండి. ఎన్ని రోజులు ఉంటారు ఈ లోకంలో? ఇది చాలా తాత్కాలికమైన జీవితం అండి. మీకు తెలియట్లా, మీకు ఎవరు చెప్పట్లా. దేవుడు మీకోసం ప్రాణం పెట్టాడు. ఎవరండి మీకోసం ఏం చేస్తారు? ఎందుకు మీరు మారలేకపోతున్నారు? నా బాధ ఏంటంటే, ఎక్కడో నేను నేనే ఇంతగా మారిన ప్రభుత్వ సాక్షిగా ఉంటే, మీరంతా పుట్టుక క్రైస్తవులు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు దేవుడి గురించి? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు దేవుడి పని? అది మనకి బాధ్యత కాదా? తెలుసుకోండి. లోకంలో గతించిపోతుంది, రోజులు చెడ్డవి. ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు. దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని, అరే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేసినావు అడుగుతాడు. ఏం చెప్తారండి? మీరు ఉన్నప్పుడే ప్రేమిస్తారు. మీరంతా ముడిసిపోతున్నారేమో. మీ చుట్టాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే చూస్తారు. ఏమీ లేకపోతే చీడపడుకుంటూ చూసినట్టు చూస్తాడు. కానీ దేవుడు అలా చూపించట్లా. ఆయన ప్రేమనే పెట్టాడు, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇంకంతకంటే ఏం పెడతాడు? ప్రాణం కంటే విలువైంది ఇంకేముంది ఈ లోకంలో? ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన మహా అద్భుతమైన దేవుడు, దేవాది దేవుడు, నోటి మాటతోటి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. మన ఈ పాపిష్టి బతుకుల కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే, ఎవడంగా ప్రాణం పెట్టేది నీకు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీరు? ఇంకా మీకు సిగ్గు అనిపించట్లేదా? క్రైస్తవులు అని చెప్పుకున్నారు, అసలు బుద్ధి లేదా మీకు? ఇంతవరకు ఎవరైనా చెప్పారా? కనీసం మీకు 40-50 సంవత్సరాలు వచ్చినాయి. అసలు మీకు సిగ్గుండే రోజు ఒకరికైనా సువార్త చెప్తారు కదా? ఏరి మీరు రక్షించే ప్రజలు ఏరి? అసలు దేవుడికి ఏం లెక్క చెప్తారు? పర్వాలేదు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఈ రోజు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మీటింగ్కి ఒక బ్రదర్ ద్వారా పిలువబడ్డాను. అందుకే దేవుడు ఇక్కడ నడిపించాడు. అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. వీళ్ళెవరో మనకు తెలియదు, నేనెవరో వీళ్ళకి తెలియదు. దేవుని ప్రేమను బట్టి నిన్న ఈ బ్రదర్ నేనున్న ప్లేస్కు రావడం జరిగింది. అందుకని అక్కడ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. చాలా మంచి సంఘం. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైవే కూడా కాదు, లోపలికి ఉంది విలేజ్. ఒక మారుమూల ప్రాంతం అనుకోవచ్చు, కానీ చక్కగా ఉంది. మందిరం కానీ ఫంక్షన్ హాల్ కానీ అన్ని దీంట్లో పెట్టుకున్నారు. చాలా బాగుంది. మీరంతా ప్రార్థించండి. వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో సువార్థికులు గాను, ఉపదేశకులు గాను వీళ్ళందరినీ దేవుడు అభిషేకించాలి. అనేకుల మధ్యలో వీళ్ళు సాక్షులుగా ఉండేలాగానే మీరంతా ప్రార్థించండి. ఓకే, మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే పెద్దలు, నా తల్లి సమానులు, తండ్రి సమానులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమల వెళ్ళి గుండు చేర్చుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉంటే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు చెల్లించుకున్నాను. అయితే నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. నాకు అసలు క్రైస్తవులు అంటేనే చాలా చెడ్డగా ఉండేది. అట్లాంటి స్వభావం కలిగిన వాడిని. సరే, మీకు అన్ని విషయాలు చెప్తాను. మరి యాక్చువల్గా నేను అన్నీ చెప్పాలంటే 1.5 గంట పట్టిద్ది. మీరు కూర్చుంటారంటేనేమో చెప్తాను, లేదంటే ఒక అరగంటలో ఏదో పైపైన రుద్దేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. మరి మీరు ఆలోచించుకొని చెప్పండి. మరి పాస్టర్ గారు అయితే నాకు అరగంట టైం ఇచ్చాడు. అందుకని అరగంటలో అది మొదలు పెడితే ఎటు కాకుండా అయిపోద్ది. మీరు వింటాము శ్రద్ధగా, సరేలే రోజు ఏదో వెళ్ళిపోతున్నాం తొందరగా, ఇవాళ ఒకరోజు లేట్గా వెళ్తామని మీరు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. లేదంటే నష్టమేం లేదు. మీకు వీలైనప్పుడే ఇంకొక వారం ఎప్పుడైనా రమ్మంటే వస్తాను. మీకు ఇప్పుడు సమయం ఉందా, ఏమైనా అర్జెంట్ పనులు ఉంటే వచ్చేవారని చెప్తాను. నాకు ఏ విషయం క్లారిఫికేషన్ చెప్పి నేనేం బాధపడను, కానీ మిమ్మల్ని కూడా బాధ పెట్టకూడదు కదా. అప్పుడు మీరు ముందే ప్రోగ్రామ్ బుక్ చేసుకున్నారు. పాస్టర్ గారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. నేను సడన్గా రాత్రి ఫోన్ చేస్తే చెప్పాను అనమాట. అందుకని మీకు టైం ఉంది అంటే మొదలు పెడతాను, లేకపోతే ముగిచ్చేస్తాను. మీరు చెప్తేనే నేను చెప్పగలను అనమాట. 1 అవరా? ఓకే. పాస్టర్ గారు ఓకేనా? 1 అవర్ చెప్పమంటున్నారు. 1 అవర్ ఓకే కదా మీకు? మీరేమన్నా మళ్ళీ వాక్యం బోధిస్తారా? ఓకే. యాక్చువల్గా ఈ సమయంలో అశోక్ బ్రదర్కి నిజంగా నా దగ్గర శాల్వా గారు ఉంటే కప్పి అతనికి దండ వేయాలి. అతని వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. నిన్న అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము.
నేను జస్ట్ మీలాగే ఒక బిలీవర్, నేను పాస్టర్ని కాదు. దయచేసి నేను ఏం చెప్తానో మీరు శ్రద్ధగా ఆలకించండి, ఎవరు తప్పుగా అనుకోబాకండి. నేను ఒకప్పుడు హింసకుడిని, హానికరుణ్ణి, అన్ని చెప్పలేని విషయాలన్నీ ఉన్నాయి. సో చెప్తాను, దయచేసి ఏమి మీరు తప్పుగా అనుకోబాకండి. మీ ఇంట్లో ఒక మనిషిలాగా భావించి మీరు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. నేను చెప్పేది కొంచెం గమనించండి. ఒక చిన్న గమనిక. నేను నా పూర్తి సాక్ష్యాన్ని ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ, ఏ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు అనగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంతమంది మతోన్మాదులు దేవుని నామాన్ని అవమానపరచడానికి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే రీతిలో వెటకారంగా వక్రీకరించి మాట్లాడి వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోవటం వల్ల దేవుని నామానికి మహిమ రాకుండా అవమానం కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఛానల్స్కి సబ్స్క్రైబ్స్ పెరిగి ఆ తర్వాత వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు. నా సాక్ష్యాన్ని ఎవరైతే మీరు పూర్తిగా వినాలి అనుకుంటున్నారో, మీ మందిరం కావచ్చు, మీ చర్చ్ కావచ్చు, లేకపోతే మీ ఎక్కడైనా సభలు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఎక్కడికి పిలిచినా కూడా నేను నిరభ్యంతరంగా వస్తాను. నాకు ఇప్పుడు కారు రిపేర్ వచ్చింది, ప్రాబ్లం అయ్యి, అది యాక్సిడెంట్ అయ్యి, అది వచ్చేసరికి నిలబట్టిద్ది. అయినా కూడా మీరు ఎక్కడికి పిలిచినా, ఏ మారుమూల ప్రాంతమైనా సరే, నేను బస్సులో కానీ ట్రైన్లో కానీ నా డబ్బులతో నేనే వచ్చి దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను చెప్పి దేవుడి నామాన్ని గణపరిచి నేను వస్తాను. దయచేసి మీరు ఎవరైనా సరే నాతోటి మాట్లాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను. మీరు పూర్తి డీటెయిల్స్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ పెడితే నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఏ మారుమూల ప్రాంతమైనా సరే నేను వచ్చి నా సాక్ష్యాన్ని ప్రకటించుకొని వస్తాను. అంటే నా సాక్ష్యాన్ని చెప్పి దేవుడి నామాన్ని గణపరుచుకొని వస్తాను. సో మీరు నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు, నేనే వస్తాను. ఓకే, దయచేసి దీన్ని గమనించగలరు. మతోన్మాదులు ఎలా ఉన్నారంటే ఏం దొరుకుతుందా సందని చూస్తున్నారు. అందుకనే మన పాతారోత జీవితం ఆన్లైన్లో కాదు పెట్టాల్సింది, సంఘంలో చెప్పి దేవుడి నామాన్ని గణపరచాలి, మహిమ తెప్పించాలి. ఓకే, ఇది నా ఉద్దేశం. దయచేసి అందరూ గమనించవలసిందిగా దేవుని పేరిట మరొకసారి మనవి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఆ బెల్ బటన్ని ఎవరు ప్రెస్ చేయట్లేదు. దానివల్ల నోటిఫికేషన్స్ ఎవరికి రావట్లేదు. ఎప్పుడో వీడియో అయిన తర్వాత చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఆ బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏదేది జరగాలో దేవుడు చేసిన డిజైన్ అనమాట. దాన్ని ఎవరో ఏమి మాట్లాడలేము, ఏమి మార్చుకోలేము, ఎవరు ఊహించలేము. ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సరేలేండి, నా సాక్ష్యం ఇది. మనమంతా క్రైస్తవం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఫస్ట్ గారు మరి పర్లేదు, ఇంకొక అరగంట. యాక్చువల్గా మనకు ఒకసారి టైం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ మరి మీ పద్ధతులు మీ ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. నేనైతే 1 అవర్ కావాలని చెప్పాను. పాస్ గారు అరగంట అని చెప్పారు, అయినా కూడా దగ్గర గంట అవుతుందిలే. సరే, రోజు తింటానే ఉంటాం, రోజు ఉంటానే ఉంటాం. ఇవాళ ఒక్కరోజు ఇంకొక అరగంట ఎక్కువ కూర్చోండి. దేవుడు మనతోటి ఏం మాట్లాడో చూద్దాం. మీరంతా బైబిల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఎవరెవరో చేతులు ఎత్తండి. చదవటానికి సిద్ధంగా బైబిల్ తీసి పెట్టుకోండి. నేనన్నా ఒక హిందూ కుటుంబంలో నుంచి దేవుడిని నమ్ముకున్నాను. మీరంతా పుట్టుకతోటే క్రైస్తవులు, మీరంతా మీ పెద్దోళ్ళు కూడా క్రైస్తవులే. అయితే మనం అసలు ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు ఏమని చెప్తున్నాడు, మనం ఎలా ఉన్నాం. బైబిల్లో కీర్తనల గ్రంథము 96:2. మీరు చదివేసరికి లేట్ అవుద్ది, నేనే చదువుతూ ఉంటాను, టైం లేదు కాబట్టి. దయచేసి తొందరగా గమనిస్తూ ఉండండి. కీర్తనల గ్రంథము 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇంకొకటి, మొదటి దినవృత్తాంతములకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. నేనే చదువుతాను, మీరు వినండి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఆ తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి మనమంతా ఎవరికి ప్రకటించాం? ఇప్పటిదాకా ప్రకటించారా మీరు ఎవరికన్నా? దేవుడు అడుగుతాడు, మీరంతా తెలుసుకోవాలి. ఇంక నేను తిడితే బాగోదు, నేను కొంచెం పచ్చిగా మాట్లాడే వెళ్తానండి. మీరంతా కొట్టినా కూడా నేనైతే చెప్పేసి వెళ్ళిపోతాను. ఏమనుకోకుండా మీరు శ్రద్ధగా వినండి. పేరుకు మాత్రమే నామకార్థం క్రైస్తవులాగా ఉండబాకండి. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆ బుద్ధి జ్ఞానాన్ని మనం కనుక ఉపయోగించకపోతే ఆయన ముందు సిగ్గుపడాలి. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేడు. సగం దేవుడి నామానికి చెడ్డ పేరు మీ వల్లే. ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారో వాళ్లే సరిగ్గా ఉండరు. దేవుడు చాలా చోట్ల హెచ్చరిస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను పఠించమని చెప్తున్నాడు. మీరు సర్వలోకానికి సర్వసృష్టికి కాకపోయినా కనీసం మీ ఊర్లో వాళ్ళకైనా చెప్పాలిగా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఏమనుకోబాకన్నా. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో మీ కులం వాళ్ళు తప్ప ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా?
లేరు అంటే అర్థం ఏంటి? మీరు దేవుని పని మర్చిపోయారు. అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు మీరు? ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనుక్కొని మీ పనులు మీరు చేసుకోవడానికి, మీ వ్యాపారాలు మీరు చేసుకోవడానికా? దేవుడు మొత్తాడు అంటే అంతే సంగతులు. దేవుడు నన్ను మొత్తాడు, నేను తెలుసుకున్నా. మిమ్మల్ని దేవుడు మొత్తక ముందే మీరు తెలుసుకోండి. సువార్త ప్రకటించాల్సిన భారం మన మీదే ఉంది. మనమే ప్రకటించాలి. 3 పూట్ల భోజనం పెడుతున్నాడు దేవుడు. ఒక్క పూటన సువార్త చేయకుండా చెప్పుకోవడానికి సిగ్గుచేడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అసలు శిష్యుడిగా కాదు, ముందు ఫస్ట్ మనం సరిగ్గా ఉంటున్నామా? ప్రతి సంఘంలో నుంచి కొంతమంది శిష్యులను తయారు చేయాలి. మీ సంఘంలో ఎంతమంది తయారయ్యారు శిష్యులు? ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశారు? ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నారు? పేరుకు మాత్రం క్రైస్తవులు. పేరు గొప్ప ఊరు దెబ్బ. ఇదే మనం సువార్త ప్రకటించాలి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆ విషయాలు మనం వాళ్ళకి చెప్పాలి. మేము కూడా మీలాంటి వాళ్ళమే. ఒకప్పుడు దేవుడు తెలియక తిరిగాము, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, మేము దేవుని తెలుసుకున్నాము. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. ఇక్కడ చాలా కనిపిస్తాయి, చనిపోయిన తర్వాత 2 కనిపిస్తాయి. ఒకటి స్వర్గము, ఒకటి నరకము. మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ మీరు యేసు ప్రభువుని నమ్మాలి అని మనం బుద్ధి తెచ్చుకొని ఫస్ట్ మనం బుద్ధి వాళ్ళకి చెప్పాలి. మీరు ఎంతమంది చెప్తున్నారు అట్లాగా? తెలుసుకోండి. దేవుడు లెక్క అడుగుతాడు కంపల్సరీగా. మీరు ఇదే అనుకుంటున్నారు, ఏదో వస్తున్నాము, నెత్తిని ముసుకేసుకున్నాం, స్టైల్గా వస్తున్నాం, చిల్లర మార్చాం, కానిగేసాం, పాస్టర్తో తలకాయ మీద చేపెట్టి రుద్దించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాదు క్రైస్తవులు. తెలుసుకోండి. మనం కాకపోతే ఎవరు చెప్తారు? మనమంతా ఎందుకు ప్రకటించాలి? యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఆయన తెలుసుకుంటేనే తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరడు. మరి మనం మాత్రమే నమ్ముకొని పరలోకానికి వెళ్ళిపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఎందుకు లేదు మీకు? ఎందుకు చెప్పరండి? మీరు మీ పనులు మీరు చేసుకుంటారు. పొద్దున్న లేస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, కొనుక్కుంటారు, బ్రష్లు చేసుకుంటారు, స్నానాలు చేస్తారు, బట్టలు వేసుకుంటారు, మీ పనులు మీరు చేసుకుంటారు. మరి ఈ సువార్తను ఎవరు ప్రకటించాలి? తెలుసుకోండి. ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోబాక, నేను ఇట్లాగే మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో తెలుసుకోండి. ఈ మాటలు ఇంకెవరు చెప్పడం. చెప్తే మీరు రారు, కానుకలు వేయరు. అంతే. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాలి. మనం ఎంతమందికి చెప్తున్నాం? తెలుసుకోండి. ఎందుకు చెప్పాలి అసలు సువార్త? యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మనమంతా బిల్డింగ్లు కట్టుకున్నాం, కాలనీలో గిల్లీలంతా బాగానే ఉంది. ఎదురుగా ఒక గుడిసె కాలిపోతుంది, వాళ్ళంతా కేకలు పెడుతున్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ మనం బిల్డింగ్లు కట్టుకున్నామే, మనదే. దానికంటే ఇంకా ప్రమాదకరమైన స్థితి అనమాట ఒక మనిషి నరకానికి వెళ్ళిపోవటం. వాళ్ళందరికీ మనమే సువార్తను చెప్పాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, తెలుసుకోండి. మనం వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మన కులం వేరు, వాళ్ళ కులం వేరు కదా అనుకుంటారు మీరు. అక్కడ అందుకే మన కోసం రాసి పెట్టాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. వాడు ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, మనం ఏదైతే రక్షణ తెలుసుకున్నామో మనం వాళ్ళకి ప్రకటించాలి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. మనం మాత్రమే దేవుడిని నమ్ముకొని నామకార్థ బాప్తిస్మం తీసుకొని ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకొని మనకి ఇష్టం వచ్చిన పండుగలని చేసుకొని, పెళ్లిళ్ళు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం మొత్తం క్రైస్తవుల మ్యారేజ్లు ఎవరు చేయట్లేదు ఇప్పుడు, చేసుకొని ఏదో చప్పట్లు కూడా చిల్లర మార్చి వెళ్ళిపోవడానికి కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. వాడు ఏ కులం అయితే మీకు ఎందుకు? మాట్లాడేది మీరు, నోరు తెరిచేది మీరు, మాట్లాడేది ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర కార్యం చేస్తాడు. మీరు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా వేస్ట్. నన్ను చూడండి, నాకున్న పేరు పోయింది, ఆస్తులు పోయింది. దేవుడు ఎందుకు చేయాలి? నాకు పరలోకంలో ఉంది ఫలం. మీరంతా ఇక్కడ ఆశిస్తున్నారు, చూసుకోండి. ఎందుకు మనమే ప్రకటించాలి? చాలా మంది క్రైస్తవులు ఉన్నారుగా, వాళ్ళంతా చెప్పుకోవచ్చుగా అనుకుంటాం. అందుకే అక్కడ దాని గురించి కూడా రాసి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ పనివారు కొద్దిగా మనం ఉన్నామా లేమో చూసుకోవాలి. చాలా మంది ఉన్నారు. నరకానికి వెళ్ళే మార్గం చాలా విశాలంగా ఉంటుందంట. తిరుగు మార్గం చాలా తక్కువ, చిన్న కొద్ది మందే ఉంటారు. ఆ కొద్దిలో మనం ఉన్నామా, లేదంటే మనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ విశాల మార్గంలోనే ఉన్నామా? తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16, 17. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయము కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ.
ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును. మనం పోతే రోజు కూలికి పోతే 300 వస్తాయి, 400 వస్తాయి, 500 వస్తాయి, మహా అంటే ఏదో దేశం పోతే 20,000 వస్తాయి, 30,000 వస్తాయి. జాబ్ చేసినా కూడా ఒక ఆత్మ నరకంలో నుంచి లాగి ఎదుటిగా సాక్ష్యం నిలబడితే కొన్ని వేల కోట్ల పరలోకాలు మన అకౌంట్లో ఉంటాయి. కానీ ఎవరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడే ఈరోజు పోయేవా కూలికి, అబ్బా మంచి వంపరోడ్డు దొరికింది, మూతా మాట్లాడుకుందామా, తొందరగా అయిపోద్ది, ఈ లోక ఆశలే కానీ అసలు మనం బాధ్యత కలిగి చేయట్లా. సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అనుకుంటున్నారు. అది మన కోసం రాయబడి ఉంది. ఎవరికైనా కనీసం శ్రమ కాదు, అసలు ఆ బాధ ఉందా, ఆ బాధ్యత ఉందా, ఆ భారం ఉందా తెలుసుకోండి. అయితే మనం దేవుడు పని చేస్తే నాకు జీతం ఏంటి అనుకుంటారు అందరూ. అక్కడ రాసి ఉంది 9వ అధ్యాయం 18వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం. ఈ రోజున ఎవరన్నా సువార్త చేద్దాం రండి అంటే బండికి పెట్రోల్ పంపిస్తావా, లేదా మధ్యాహ్నం బిర్యానీ పెట్టిస్తావా, ఈ సొల్లు కబుర్లు చెప్తారు. సువార్త ప్రకటిస్తే జీతం ఆయన ఇస్తాడు, మనం ఇచ్చేదేంటి? అది అందరి పని, అందరి బాధ్యత, మనం అంతా కలిసి చెయ్యాలి. చేయట్లా ఎవరు తెలుసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా అయ్యుడి. ఎవడండి ఈరోజు ఉచితంగా చేస్తున్నాడు సువార్త? ఇంత దూరం నుంచి నేను వచ్చాను, ఒక పైసా ఇచ్చినా కూడా నేను తీసుకోను. నేను మళ్ళీ జాబ్ చేయట్లేదు, నేను ఉద్యోగం చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, నాకు ఎక్కడి నుంచి రావు, నేను ఎక్కడ తీసుకోను. అయినా దేవుడు పోషిస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు 1500 గ్రామాలు తిరిగాను. ఎవరి దగ్గర తీసుకుని అసలు ఏ చర్చకి పోయినా ఇచ్చినా కూడా అక్కడ వేసి వస్తాను. ఎలా పోషిస్తున్నాడు? నాకు ఒక బాధ్యత. నేను ఒక సాటి క్రైస్తవుడిని, నేను ఉచితంగా పొందుకున్నాను ఆయన రక్షణని, నేను చావు బతుకులో తెలుసుకున్నాను. నాలాగే ఎంతమంది అయితే నశించిపోతున్నారో వాళ్ళందరికీ చెప్పాలన్న బాధ్యత నాకు ఉంది. నేను ఎందుకు పనికిరాను ఒక వ్యక్తిని, ఒక వితర్కుడిని, నాకే ఎంత బాధ్యత ఉంటే మీరంతా మంచోళ్ళు కదా, క్రైస్తవులు కదా, మీరు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు మీకు అసలు బాధ్యత లేకపోతుంది? తెలుసుకోండి. దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడేమో. కాలం చాలా సమీపంగా ఉంది. ఏ రోజు మనం చివరి ప్రయాణమో తెలియదు. ఏం చేసినా అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఎందుకు చేయాలి అంటే అక్కడ రాసుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఏం లేదు. మనకి పౌరసత్వం ఏడే, మనం ఆధార్ కార్డు తీసుకుంటాం, ఓటర్ ఐడి కార్డు తీసుకుంటాం, బ్యాంకులో అన్ని అకౌంట్లు ఓపెన్ చేసుకుంటాం, ఇల్లు మన పేరు మీద, మన ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఇల్లు తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. కానీ ఇక్కడే ఇంకా ఆలోచిస్తున్నాం, అన్ని సంపాదించుకుంటాం, అన్ని వదిలేసి వెళ్ళిపోవడం మర్చిపోతున్నాడు. తాత్కాలికమైన జీవితం ఇది. ఎన్ని రోజులు బ్రతుకుతాం ఇక్కడ? ఈ లోకం కోసమే చూస్తున్నారు. అక్కడ యుగ యుగములు ఆయన మన కోసం మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టారు, మన కోసం వీళ్ళు మరి పట్టణాన్ని రెడీ చేస్తున్నాడు. మనమేమో ఆయన సంగతి మర్చిపోయాం. అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయాం. ఏదైనా ఊరికి వెళ్తే మనం ఎన్ని రోజులు ఉంటాం? చుట్టాలను ఏదో మన ఇంట్లో పెళ్లి పిలవడానికి వెళ్ళాం, ఎన్ని రోజులు ఉంటాం? పత్రిక ఇస్తాం, లేదంటే చెప్తాం, కాసేపు కూర్చుంటాం, భోజనం చేస్తాం, మహా అంటే ఆ రోజు ఉంటాం, వచ్చేస్తాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి? మన గమ్యం ఎక్కడా? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? పరలోకం అంటే మీకు ఇష్టం లేదా? బాధ్యత లేదా? భారం లేదా? ఇక్కడే ఉంటే మీరు నాశనానికి దీనులుగా ఉన్నారు. తెలుసుకోండి. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? 1:30కి ముగించాలా? 2 అయితే ఏమైంది? ఇవాళ చంపండి, ఏం చంపుతారు? చంపండి 2 దాకా చెప్తాను. ఏదో 4 మాటలు చదువుకోవడం, చెప్పించుకోవడం, వెళ్ళిపోవడం. ఇదే. ఎప్పుడు మీరు మారుతారు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయును. అందరికి నిజంగానే ఒక దేవత, సాతాన్ అనే దేవత బట్టి గుడ్డితనం కలుగు చేసిన క్రైస్తవులకి మేల్కోండి. మీరు ఇంకా నిద్రలో ఉన్నారు, నిద్ర మత్తులో ఉన్నాడు. ఆయన రాకడ సమీపించింది. మీకు అందరికి వాక్యాలు తెలుసు. 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు రెడీగా ఉన్నారు, 5గురు రెడీగా లేరు. 5గురులో మీ సంఘం కూడా ఉందేమో తెలుసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 14, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రును పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. తెలుసుకోండి. మన పాస్టర్లు కాదు, బయట సమాజం ఎట్లా ఉందంటే వీళ్ళు పాస్టర్లు కాకపోయినా సంవత్సరంలోనే సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, బిషప్ ఎవరైనా ఒక్కరు సువార్త చేయడు. ఆదివారం అంతా బోధిస్తారు క్రైస్తవులకి, మిగతా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఎక్కడ వెళ్తున్నారు? ఏం పని చేస్తున్నారు? ప్రభు వాళ్ళు ఎందుకు పెట్టాడు తెలుసుకోవాలి. కొంతమంది భారంగా చేసే ఉన్నారు, నేను కాదనట్లా, మన పాస్టర్లు లాంటి వాళ్ళని కొంతమంది సంగతి చెప్తున్నాను నేను.
ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? అసలు మన పని ఏంటి తెలుసుకోండి. అట్లా కనుక ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ రాసి పెట్టింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఆయన మనం పుట్టక ముందే తల్లి గర్భంలోనే రూపింపబడక ముందు మనకు తెలుసు కదా ఆయనకి. అందుకని మన ఆలోచన దాన్ని రాసి పెట్టాడు ఆయన. ఈ లోకం కోసం ఆశపడుతున్నారు కొంతమంది పాస్టర్లు కూడా. కీర్తన గ్రంథం 36:1 భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. మరి మీకు ఉందో లేదో మీరు తెలుసుకోండి, లేట్ అయిపోతుంది కానీ నేను తొందరగా చదువుతున్నాను. కీర్తన గ్రంథము 129:4 యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. కొంతమంది క్రైస్తవులే నానా విధమైన దారాలు కట్టుకుంటారు, నానా విధములైన సాంప్రదాయాలు. మనకి దేవుడు ఎలా ఉన్నాడు మాదిరికరంగా, ఆయనలాగా మనం జీవించాలి కదా. మన కులముల కోసం, మన చుట్టాల దగ్గర పరువు కోసం, సిగ్గు కోసం ఇక్కడ ఏదో గొప్ప చేసుకుంటాం. నీ పెళ్ళి ఎంత చేసావంటే నా పెళ్ళి ఎంత చేసావని. పెళ్లిగా బాప్తిసం తీసుకునేది ముందు ఎందుకు చేసుకోరు? మీకు మారు మనసు కలిగినప్పుడు కదా మీరు బాప్తిసం తీసుకోవాలి. పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారా? మిమ్మల్ని ఏమంటారంటే భక్తిహీనులు అంటారు బైబిల్ భాషలో. భక్తిహీనుల కోసం బైబిల్ ఏమని రాసింది చదవండి. సామెతల గ్రంథం 11:7 భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. అట్లాగే 11:21 సామెతల్లో నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. అంతకంటే ఇంకా గట్టి వారం లేదు. అట్లాగే కీర్తన గ్రంథం 92:7 నిత్య నాశనము నుండుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. అందరూ అనుకుంటున్నారు వేషధారణ వేసుకొని నేను కూడా క్రైస్తవురాలనే అని మీరు పైన ఉంటున్నారు, మీకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు. అది గడ్డి పువ్వులాగా వాడిపోయేదేనంట. తెలుసుకోండి. ఈ రోజు ఏదో పచ్చగా ఉంటున్నారేమో, దేవుడు లేకపోతే మీరు నిజంగా మీ కథ అయిపోయినట్టే తెలుసుకోండి. ఇంకోటి కూడా గట్టిగా రాసి పెట్టున్నాడు సామెతల గ్రంథం 16:4 భక్తిహీనులు, ప్రత్యేకంగా భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే రాసి పెట్టినారు. ఇది భక్తుల కోసం రాసి పెట్టాల. మీరు చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. మైక్ ఉంది మాట్లాడటానికి, బైబిల్ ఉంది చదువుకోవడానికి, సెల్ ఫోన్ ఉంది వాడుకోవడానికి, బియ్యం ఇచ్చాడు వండుకొని తినడానికి, బైక్ ఉంది తిరగటానికి. భక్తిహీనులను నాశనం కోసమే తయారు చేశాడంట ఆయన. నాశనం దినము అంటే అది నరకం. నరకంలో వేయడానికి మనుషులను కూడా ఆయనే తయారు చేశాడు. మరి ఆ మనుషుల్లో నువ్వు ఉన్నావా, లేదా నిజమైన దేవుడి బిడ్డగా ఉన్నావా తెలుసుకోండి. నాకేదో గొప్పగా మాట్లాడి వెళ్ళిపోతే నాకు ఎవడు దండయుడు, ఎవడు కానుకలు ఎవడు నేను ఇచ్చినా తీసుకోను, నాకేమి రాదు, నేను ఏదైతే తెలుసుకున్నాను మీకు అది చెప్తామనే వచ్చా. దేవుడు ఏది పేరు పిలిస్తే అదే చెప్పాలి. ఎన్ని రోజులకి నామకార్థంగా ఉంటారు? దేవుడు మిమ్మల్ని చెప్తున్నాడు, మీరంతా భక్తులు కానీ కాకపోతే భక్తిహీనులు కానీ అయితే నరకంలో వేసి వేపుతాడంట ఆయన. తెలుసుకోండి, అది మీకోసం రాసింది, మీరంతా గుర్తుపెట్టుకోండి. 16 సామెతలు 4 ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగు చేశాను, నాశన దినము కోసం భక్తిహీనులు ఆయనే తయారు చేశాడు. మీరంతా గుర్తుపెట్టుకోండి. ఒక పక్క చెప్తుంటాను, ఒక పక్క నిద్రపోతున్నారు. మీకు ఇంకేం భక్తి ఉంటుంది తెలుసుకోండి. నేను ఒక అరగంటలో వెళ్ళిపోతాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు పలానా రోజు పలానా వ్యక్తిని పంపించి మీకు అన్ని విషయాలు గుర్తు చేయించాను. మీకు తెలియని వాక్యాలు కాదు. మీరు పుట్టిన దగ్గర నుంచి మీ దగ్గర బైబుల్ ఉన్నాయి. ఎంతమంది అండి ఇప్పుడు వరకు పూర్తిగా చదివారు? ఒకసారి చేతులు ఎత్తండి. పూర్తిగా నేను బైబుల్ చదివించుకున్నాను, నాకు చదువు రాకపోయినా మా పిల్లలతో చదివించుకున్నాను, లేదా నేను చదివాను. ఎంతమంది చెప్పగలరు? మీరు బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? ఒకసారి ఏమంటారు? కొంచెం చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దగ్గర సగం మంది తీసుకోవాలా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది బలారాధన చేస్తున్నారు? ఒక్కరు కూడా లేరు. ఖచ్చితంగా మీలో 100 మందికి 90 మంది నరకానికి వెళ్ళే ప్రయాణంలో సిద్ధంగా ఉన్నారు, టికెట్ కొనుక్కొని. చూసుకోండి, ఇది మాత్రం వాస్తవం. నేను ఇలాగే మాట్లాడతాను. ఆయన అంటున్నాడు జెఫన్యా గ్రంథం 2:1 సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది, ఇప్పటికన్నా మారండి. ఇంకా ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన. సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నాడు ఆయన. మనం కుమారులుగా పిలువబడ్డాం. ఆయనే సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. దానికి అర్థం ఏంటో ఒకసారి మీరు తెలుసుకోండి. 2 తిమోతి 1:8 కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి
ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడివై ఉండుము. నీకు ఎంత కష్టం వచ్చినా నీ పనులు నువ్వే కాదు, కనీసం దేవుడి పని కూడా చేయండి అని అర్థం ఆ వాక్యానికి. అందుకని చెయ్యండి. ఇంకా ఎన్ని రోజులు మూర్ఖంగా ఉంటారు? మీ పనిలో ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అందరూ దేవుడి మందిరానికి వచ్చారా? 11 గంటలకు ఆరాధన అన్నారు, 1:15 గంట దాకా వస్తానే ఉన్నారు. నన్నేమో 1 గంటకు ముగియమన్నారు. ఎందుకు? మీరు ఎందుకు టైంకి రాలేరు? మీరు ఎక్కడికో ఊర్లకు వెళ్తారు, బస్సు కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఆగుతాడా బస్సోడు? ఏదైనా రైలుకి వెళ్ళాలి, కరెక్ట్ టైంకి వెళ్ళిపోద్ది. అది ఆగుతుందా ట్రైను? అంటే దేవుడు అంత చాతగానోడా? అంత సిగ్గు లేక ఆయన మన కోసం ప్రాణం పెట్టాడా? తెలుసుకోండి. బైబిల్ మనకి ఇచ్చాడు చదువుకోవడానికి, దీంట్లో ఉన్నట్టుగా జీవించడానికి. దీంట్లో చదువుకొని మీరు అసలు పాటిస్తున్నారా? పేరుకు మాత్రమే అబ్బో బైబిల్ అంటే దేవుడిని పట్టుకొని వస్తున్నారు. దేవుడు చాలా కోపిష్టి, చాలా ప్రేమమయుడు కూడా. ఆయన ప్రేమ చూపించేటప్పుడే ప్రేమ చూపిస్తాడు. ఆయన చాలా భయంకరమైన వ్యక్తి. ఆయన భయం మీకు ఇంకా సరిగ్గా తెలియదేమో. తెలుసుకోండి. నాకు ఆయన భయం అర్థమైంది, నన్ను ముత్తాడు, నేను తేరుకున్నాను. నన్నులాగా మీరు మొత్తక ముందే మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు, మీ జాబులు బాగున్నప్పుడే తెలుసుకోండి. అన్ని పోయిన తర్వాత ఏమో ఉపయోగం? మీరు ఎంతకాలం దేవుడు నమ్ముకుని ఏం చేయడానికి? అన్ని ఉన్నప్పుడే సరిగ్గా తెలుసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. మనం అంతా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా మేము ఈ లోకంలో ఉండలేకపోతున్నామయ్యా, పరలోకంలో జరిగించినట్టుగా ఇక్కడ జరిగించు, నీ రాజ్యం వచ్చును కాక, నీ నీతి వచ్చును కాక, అయ్యా అదయ్యా సొల్లు ఇదయ్యా సొల్లు అని ప్రార్థన చేస్తుంటా. ఆయన రాడు. ఎందుకు వస్తాడు? ఆయన ప్రవచనాలు నెరవేరపడాలి. ఆయన ఏమని చెప్తున్నాడు? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడను, అటు తర్వాతే అంతము వచ్చును. ఎవడు ప్రకటిస్తున్నాడు? లోకమంతా తెలియపడాలంట, తర్వాత ఆయన వస్తాడంట. ఎవడు ప్రకటిస్తున్నాడు? ఈ రోజు ఎవడు వాడే చూసుకుంటున్నాడు. దేవుడి పని ఎవరు చేయాలి? మీకు మంచిగా దేవుడు ఆశీర్వదించాడు, మీకు మంచి పెళ్లి అయింది, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి సంసారం ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మరి దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు. మీకు ఎవరికైనా బాగోలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే 100 గ్రాములు బిడ్డకి ఇచ్చమంటే నీ తల్లిది, నీ తండ్రిది, నీ భార్యది, నీ పిల్లలది ఎవరు సెట్ కాదు. కానీ ఆయన మాత్రం ఆయన ప్రాణంలో చివరి రక్తపట్టి వరకు కాచిపెట్టాడు. ఎవడండి పెట్టగలడు? మన దగ్గర ఉన్నప్పుడే ఎవడైనా కానీ అంతా చూస్తారండి. చెప్పుకోవాలి, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ప్రేమిస్తారు. మీరంతా మురిసిపోతున్నారేమో. మీ చుట్టాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే చూస్తారు. ఏమీ లేకపోతే చీడపడుకుంటూ చూసినట్టు చూస్తాడు. కానీ దేవుడు అలా చూపించట్లా. ఆయన ప్రేమనే పెట్టాడు, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇంకంతకంటే ఏం పెడతాడు? ప్రాణం కంటే విలువైంది ఇంకేమన్నా ఈ లోకంలో? ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన మహా అద్భుతమైన దేవుడు, దేవాది దేవుడు, నోటి మాటతోటి సంస్థాన్ని కలుగజేసిన దేవుడు. మన ఈ పాపిష్టి బతుకుల కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే ఎవడండి ఆ ప్రాణం పెట్టేది? నీకు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మీరు ఇంకా మీకు సిగ్గు అనిపించట్లేదా? క్రైస్తవం అని చెప్పుకున్నారు, అసలు బుద్ధి లేదా మీకు? ఇంతవరకు ఎవరైనా చెప్పారా? కనీసం మీకు 40-50 సంవత్సరాలు వచ్చినాయి. అసలు మీకు సిగ్గుండే రోజు ఒకరికైనా సువార్త చెప్తారు కదా? ఏరి మీరు రక్షించే ప్రజలు ఏరి? అసలు దేవుడికి ఏం లెక్క చెప్తారు? పర్వాలేదు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నా కోసం ఏం చేస్తాడో మీకోసం ప్రాణం పెట్టాలంటాడు ప్రభు. సిగ్గులు ఉంటారు ఆ రోజు. బుద్ధి తెచ్చుకుని ఈ రోజు నుంచి సువార్తను ప్రకటించండి. ఎవరెవరికి కావాలని ఆయన క్లియర్ గా రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు చూడగా, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం కనపడెను. ఆయన ఓన్లీ మీ కులం మాత్రమే కాదు, మీ పక్క కులాలకి, మీ 2 కులాలకే కాదు, దేవుడు సర్వ మానవాళికి. ఆయన ప్రతి దేశంలో కావాలంట, ప్రతి జనాభాలో కావాలంట, ప్రతి భాషలో కావాలంట, ప్రతి గోత్రంలో కావాలంట, ప్రతి కులంలో కావాలంట. మీరు ఎందుకు వేరే కులాలకు దేవుడి గురించి చెప్పట్లేదు? ఆ బాధ ఎవరికి చెప్పాలి? ఆయన మీకోసం ప్రాణం పెట్టినందుకు మీ ఒక్క కులం కోసమా? మీరు ఎందుకు వేరే వాళ్ళకి ప్రకటించట్లేదు? మీరు ఆయన రుచి చూశారు కదా, ఎందుకు మీరు చెప్పట్లేదు వేరే కులాల వాళ్ళకి? ఎందుకు భయపడుతున్నారా? ఇలా చంపేస్తారని మా మీద ఇప్పటికే కారణం పగలబెట్టి కేసులు పెట్టారు. అయినా నేను వెళ్ళిపోతానంటాను, జైలుకి వెళ్ళిన జైలు లోపల కూడా చెప్తాను. అందరు నాలాగా చేయమని కాదు, కనీసం మీ ఊర్లో వాళ్ళకని చెప్పాలి కదా. అరే మొగోళ్ళు అయితే టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, పెట్రోల్ బంక్ వెళ్తారు. రోజుకి దేవుడి నామావిధముల చేత 10 మందితో తనతో మాట్లాడిస్తున్నాడు. దేనికి? ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే మనకు సిగ్గు. ఆయన గురించి చెప్పాలంటే మనకేమో సిగ్గు. ఆయనకి సిగ్గు లేక మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు అనుకోవాలా? ఇప్పుడు ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. మీరు చూడరు. మీకుండే అన్ని యేసునామంలో పోయినప్పుడే మీరు చూస్తారు. పోవాలన్న ఉద్దేశం కాదు, మీరు మారాలన్న ఉద్దేశం. ఆయన ముందు రాస్తున్నాడు. మన హృదయాంతరంలో ఎరిగిన దేవుడు ఆయన.
మళ్ళీ ఒకసారి చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆయన అద్భుతాలు చేస్తూ చూస్తారు మీరు, ఆయన పట్ల బాధ్యత లేదు మీకు. 1 తిమోతి 6:7 నుండి, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఎవరండి ఈ రోజున నాకు ఈ పూటకు చాలు, ఈ గుడ్డలు చాలు అని ఎవరు బ్రతుకుతున్నారండి? ఈ వాక్యాలు మన కోసమే రాయబడ్డాయి, కానీ ఈ వాక్యాలు పాటించిన ఆయన ఒక పర్సన్ ఉన్నాడు. ఈ దేశంలోనే ఒక పర్సన్ ఉన్నాడు, సాధు సుందర్ సింగ్ ఆయన పేరు. నేను ఆయన ప్రాంతానికి కూడా వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం కూడా చేసి వచ్చాను. ఆయనకి ఒకటే లాల్చీ ఉండేది, 2 పంచులు ఉండేది, తలబాగా కట్టుకునేవాడు, చెప్పులు కూడా వేసుకునేవాడు కాదు. కాశీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు చెప్పులు లేకుండా నడిచాడండి. ఒకటే వస్త్రం, భయంకరమైన చలి, 2 మంచుకొండలు హిమాలయ పర్వతాలు కరిగి వస్తే ఒక నది వస్తుంది. మనం అంత దూరం ప్రయాణం చేసినా మనతో పాటు ఆ నదిలో ఎవరు లేకుండా ఉన్నప్పుడు పిండుకొని వేసుకునేవాడు, 2 లుంగీలు కట్టుకొని వెళ్ళిపోతూనే ఉండేవాడు. ఆయన పాదాలు మొత్తం రక్తసిక్తం అయిపోయిందంట. అంతగా చేశాడు. ఆయన కోసం ఈ వాక్యం రాయబడిందని నా డౌట్. మనం ఎందుకు మరి మన కోసమే మనం కూర్చుకుంటాం, మరి తండ్రి ఎందుకు, తండ్రి పని మనం ఎందుకు చేయట్లేదు? అక్కడ క్లియర్గా మళ్ళీ ఇంకోసారి రాసింది, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. మరి ఎందుకు ఈ లోకం కోసం ఇంత ఆరాటపడుతున్నారు? నాకు బిల్డింగ్ కావాలి, కారు కావాలి, మంచిగా పెళ్లి చేయాలి, బంగారం కావాలి, ఎందుకు ఆశపడుతున్నారు మీరు? మీరు ఎక్కువగా ఏదైతే ఆశిస్తారో దాన్ని మీ దగ్గర నుంచి తీసేస్తాడు. ఇది వాస్తవం, మీరు అర్థం చేసుకోండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకుని. దేవుడు ఇచ్చేంత ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు అంటే మనం ఆయనలో ఉన్నప్పుడు. ఆయనలో ఉండాలంటే మనం మంచిగా పని చేయాలి, ఆయన పని కూడా చెయ్యాలి, మన బాధ్యత అది. 3 పూట్ల భోజనం పెడుతున్నాడు అరే, మనం కనీసం దేవుడి గురించి ఒక మాట చెప్తామని చెయ్యాలి. అది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సమకూర్చుకుంటే మీలో మూరే పొడుచుకొని చచ్చిపోతారంట. అంటే పొడుచుకోవడం అంటే ఓన్లీ పొడుచుకోవడమే కాదు, దానికి సంబంధించిన అన్ని రకరకాలుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అంత క్లియర్గా ఇంకెవరు చెప్తారు? ఇక మీరు ఏ సంపాదించుకోబాకండి, మన పౌరసత్వం పరలోకంలో, దానికోసం మీరు ప్రయాసపడండి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అప్పుడు అన్ని ఇస్తానని చెప్తున్నాడు ఆయన. మనమేమో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వదిలేసి మనకిష్టం వచ్చిన నీతి, మనకిష్టం వచ్చిన దుర్నీతినే ఎంచుకుంటున్నాం. తెలుసుకోండి. మత్తయి సువార్త 10:37-38. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. నేను బాగా ప్రేమించా, నా ఫ్రెండ్ని ప్రేమించా, చంపేశాడు. సినిమా ఫీల్డ్ని బాగా ప్రేమించా, తీసిపడేశాడు. బిజినెస్ని బాగా ప్రేమించా, తీసిపడేశాడు. మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. దేవుడు అలా చేశాడు, దేవుడే చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నేను వినలేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. మీకు అందరూ ఉన్నారని మీరు ఆయన పని చేయట్లేదు. అక్కడ క్లియర్గా రాసుంది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అన్ని వదిలేసి ఆయన సిలువను ప్రేమిస్తాను అనుకో. నేను ప్రేమించిన రోజులు, నేను కావాలనుకున్న రోజులు ఏం జరగల, అన్ని పోయినాయి. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. దయచేసి మీరు కూడా మారండి. ఎన్ని రోజులు ఉంటారు ఈ లోకంలో? ఇది చాలా తాత్కాలికమైన జీవితం అండి. మీకు తెలియట్లా, మీకు ఎవరు చెప్పట్లా. దేవుడు మీకోసం ప్రాణం పెట్టాడు. ఎవరండి మీకోసం ఏం చేస్తారు? ఎందుకు మీరు మారలేకపోతున్నారు? నా బాధ ఏంటంటే, ఎక్కడో నేను ఎంతగా మారిన ప్రభుత్వ సాక్షిగా ఉంటే, మీరంతా పుట్టుక క్రైస్తవులు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు దేవుడి గురించి? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు దేవుడి పని? అది మనకి బాధ్యత కాదా? తెలుసుకోండి. లోకంలో గతించిపోతుంది, రోజులు చెడ్డవి. ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు. దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని అరే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేసినావు అడుగుతాడు. ఏం చెప్తారండి మీరు? తెలుసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 6:7. మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు ఇక్కడ భక్తిగా ఉంటున్నావా, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావా, లేకపోతే నీ వ్యవహారం చేసుకుంటున్నావా? దేవుడు కూడా అంతే. నువ్వు ఏదైతే చేసావో దాన్ని మాత్రమే పంటను కోస్తావు. ఇంత బతికి మనం అందరూ వేషధారులాగా కాకుండా మనం వంటకు ప్రత్యేకింపబడి ఆయన కుమారులుగా కుమార్తెగా పిలువబడి మనం ఇష్టం వచ్చిన మన పనులు మనం చేసుకుంటే నమ్ముకునే ఉపయోగం. ఇంత బతికి అరే పూర్తిగా ఉంటే లోకంలోనన్నా ఉండాలి. మనకి ఇష్టం వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేస్తూ, మనకి ఇష్టం వచ్చిన మందు తాగుతూ, ఎప్పుడన్నా ఒక రోజు పోయి తాగొస్తారు, ఉన్న భక్తి అంతా పోద్ది. క్రైస్తవులు ఎప్పుడన్నా ఒకసారి పోయి సీరియల్ తాగుతారు, అబద్ధాలు ఆడతారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. 5 నిమిషాలు ఆడటం కోసం ఎందుకు మీరు తప్పులు చేసుకుంటున్నారు? ఆ లోకంలో ఇంక చావు లేదంటే
మనకి ఇక్కడ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, అంతకంటే సంతోషం అక్కడ ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ లోకం మీద గురిపెట్టుకోకుండా ఈ లోకం మీద గురిపెట్టుకుంటున్నారు. తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఎవడన్నా ఆర్ఎస్ బీజేపీ వాడు వచ్చి మనం అంతా మంచిగా ఇంత షెడ్ చేసుకున్నాం, గేట్లు పెట్టుకున్నాం, వాళ్ళు వచ్చి అది ఇది బోట్లు పెడితే మనం అసలు ఆగుతామా? రే మా గుడితో నీకేం పని రాదని డామ్ డుమ్ వాడి మీదకి వెళ్తాం, అసలు కేసులు పెడతాం. దేవుడు ఈ గుళ్ళో ఉండట్లా, చర్చిలో ఉండట్లా. ఇది ఎందుకంటే సమాజం అందరూ మనం అంతా కూడుకుని ఆయన ప్రార్థించడానికి. ఈ చర్చిలో దేవుడు లేడు, ఎంత పెద్ద చర్చిలో అయినా దేవుడు లేడు. మన హృదయంలో ఆయన దేవుడు ఉంటున్నాడు, ఆయన నిండా ఉంటున్నాడు. మనం ఒకసారి వెళ్తున్నాం, సిగరెట్లు బీటీలు తాగుతున్నాం, ఆ పొగతోటి నింపి ఆయన బయటికి తరిమేస్తున్నాం. ఒకసారి చెడు తలంపులను ఆలోచిస్తున్నాం, ఆయన బయటికి నెట్టేస్తున్నాం. ఒకసారి మందు తాగుతున్నాం, నెట్టేస్తున్నాం. ఒకసారి వ్యభిచారం చేస్తాం, ఆయన నెట్టేస్తున్నాం. ఆయన ఆలయం మన హృదయమై ఉంది కదా, మనం ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాము? ఇంకా ఎందుకు మీరు భ్రష్టులుగా ఉంటున్నారు? తెలుసుకోండి అండి. ఎవరు చెప్పరు, చెప్పే టైం కూడా లేదు, ఇంకా సమీపించింది, ఇంక అంతే. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు. మీకేమీ లేదా, ఉన్నదంతటే సంతృప్తిగా తృప్తిగా బ్రతకండి అండి. అదే నాకు ఇచ్చిన దేవుడు చాలు, గంజి నీళ్ళైనా సరే నేను దాగి దేవుడికి సాక్షిగా ఉంటాను అనేది మీరు తీర్మానం చేసుకోండి. ఎవరు చెప్పరు. ఆ తర్వాత టైం వస్తుంది, అందరూ మనం ఇక్కడ చనిపోతే మన వాళ్ళంతా ఒక పక్క ఏడుస్తూనే ఉంటారు, ఒక పక్క పాడా సమాధి పెట్టా ఆ గుంత అంతా రెడీ చేస్తారు. ఈ లోకం అలాంటిది. ఈ ప్రాణం పోతే ఎందుకు పనికిరాదు? ప్రాణం గాలిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమని లెక్క చెప్పిద్ది? మనం ఏం క్రియలు చేస్తామని ఆయన మనల్ని చేర్చుకుంటాడు. 8-10 గంటలు కష్టపడి పని చేస్తాం, 300-400 రావు, గట్టిగా 1000 రూపాయలు రావు. 5 నిమిషాల వరకు కేటాయించి దేవుడి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? సువార్తను ప్రకటించాల్సిన భారం మన మీదే ఉంది. నేను ప్రత్యేకంగా సువార్త గురించే చెప్తాను, వేరే దాని గురించి చెప్పను. ఇదంతా మన బాధ్యత. తెలుసుకోండి. మీకు అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తే ఏదో ఒక రోజు రోగం కూడా వెళ్ళిపోతారు. మనం కనుక ఆయన చెప్పినట్టుగా కనుక లేకపోతే ఆయన ఇంకొక వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆయన ఫలము అనట్లా, మంచి ఫలము అంటున్నాడు. ఫలము అంటే మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయనకి సాక్షిగా ఉండటమే ఫలము. మంచి ఫలము అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళకి నిన్ను ప్రేమించు అని కూడా వాళ్ళని కూడా మన అభివృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళు కూడా మారు మనసు పొందాలంటే మనం దేవుడి గురించి చెప్పాలి. మంచి ఫలము ఫలింపని చెట్టుని ఇప్పుడే వేరున గొడ్డలు పెట్టబడిందంటే ఆయన ఎప్పుడు వేస్తాడో తెలియదు. ఏటు వేసేసరికల్లా కనీసం మన అకౌంట్లో ఒక 2 ఆత్మలన్నా ఉండాలి. ఆత్మలు లేకపోతే కష్టమే. ఈ లోకంలో పోతా ఏమీ తీసుకుని పోలేవు, కానీ నీతో పాటు ఆత్మలు మాత్రమే వస్తాయి ఏదో ఒక రోజు. నీ లెక్క అదే, నీ గమ్యం కూడా అదే, నీ గురి కూడా అదే అయి ఉండాలి. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇప్పుడెప్పుడన్నా మనం వంట చేస్తేనే, ఏదైనా కాలితేనే అబ్బో కాలిందని అది పూసి ఇది పూసి ఆయిల్ పూసి పేస్ట్ పూసి కొబ్బరిని పూసి ఏదో చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మాత్రం ఆ అగ్నిలో తప్పించుకోలేము. దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. మన జీవితంలో దేవుడు మనకి ఎన్ని డబ్బులు ఇచ్చాడు, మన జీవితంలో మనకి మంచి భార్యను ఎందుకు ఇచ్చాడు, మంచి పిల్లలు ఎందుకు ఇచ్చాడు, ఇల్లు ఎందుకు ఇచ్చాడు, ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. అయ్యా నేను నా భార్యను నేను ఇది చేశాను, నా అన్నదమ్ముడు నేను ఇది చేశాను, నువ్వు నాకు ఇచ్చిన పొలం నేను ఇది చేశాను, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానం నేను సువార్తకు వాడాను, నువ్వు నాకు ఇచ్చిన నోరు నేను నీ కోసం వాడాను. ప్రతి దానికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పలేకపోతే నరకంలో వేస్తాడు ఆయన. తెలుసుకోండి. మన కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఇంకా సువార్తను ప్రకటిస్తున్నారు. మనకు నోరు ఉందా? నోరు లేని వాళ్ళు చాలా మంది సువార్తను ప్రకటిస్తున్నారు. వినడానికి చెవుడు వచ్చిన వాళ్ళు అండి, చెవుడు వచ్చిన వాళ్ళు కాళ్ళు కూడా లేవండి, ముట్టితోటి దేక్కుంటే వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తున్నారు. అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం? తెలుసుకోండి. ఇవన్నీ మనం ఎందుకు నమ్మాలి? వాక్యం చెప్తుంది కాబట్టి నమ్మాలి. వాక్యం ఏమై ఉంది? చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంకెందుకంటే నేనేం చెప్పలేదు. దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడో లేదో మీరు అర్థం చేసుకోండి, చూసుకోండి, పరిశీలన చేసుకోండి. ఇన్ని బాగానే చెప్తున్నావయ్యా, మరి నువ్వు సాధించింది ఏంటి, నీ కథ ఏంటో మాకు చెప్పమని మీరు అనుకుంటారేమో. నా గురించి కూడా రాసి పెట్టే ఉంది అక్కడ, మీరు చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునై ఉన్న నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన యేసు ప్రభు క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడునై తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడితిని.
సరే సువార్త అంటే ప్రకటిస్తున్నావు, మరి నీ వ్యాపారం పోయింది, మాకు ఇన్ని నీతి మాటలు చెప్తున్నావు అంటే అవి ఎందుకు జరుగుతున్నాయి కూడా రాసే పెట్టున్నాడు ఇక్కడ. రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏం జరిగిన ఆయన చిత్తమే. సువార్త నేను ఇంకా ఇంతగా ప్రకటించగలిగాను. సువార్త అంటే ఏదో మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోయి ఒక అరగంట సేపు ఆడ పాటలు పాడి పత్రికలు పంచి రావటం కాదు. నేను మీకు చెప్తాను, గొప్పగా అనుకోబాకండి. పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే రోడ్ల మీద కనపడతారో వాళ్ళందరికీ కరపత్రికలు పంచి దేవుడి గురించి చెప్పి, ఎక్కడైతే వీలవుతే అక్కడే కారు ఆపుకున్న దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ పైన పెట్టుకుని మైక్ లో చెప్తాను. నేను ఒకప్పుడు అందుకని నేను సిగ్గు లేకుండా చెప్తాను, ఏమనుకోబాకండి. నేను ఇట్లాగే చెప్తాను, మీరు దేవుడిని నమ్ముకోండి, పైన నరకం పరలోకం ఉన్నాయి, నరకానికి వెళ్తే మీరు తప్పదు, పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభుని నమ్మండి. యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసును మార్చుకోవడం చెప్తాను. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇప్పటివరకు 59 మంది బాప్టిజం తీసుకున్నారు. చాలు, 59 కోట్లు నా అకౌంట్లో ఉన్నట్టే. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. మన మంచి కోసమే ఏది జరిగినా కూడా సాయంత్రం 6 గంటల వరకు సువార్తలు ప్రకటించి దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడే ఆ పెట్రోల్ బంక్లోనే కారులోనే పడుకుంటాను. కారులో ఎప్పుడన్నా ఒక రోజు పడుకొని చూడడం మీకు తెలిసింది. 2 సంవత్సరాల నుంచి కారులో పడుకున్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి కారులో పడుకున్నాను. ఆ పెట్రోల్ బంక్ దగ్గర భయంకరమైన వాసన, పాస్ పోసి బాత్రూమ్కి వెళ్ళాలంటే దాంట్లో నుంచే నీళ్లు తీసుకుని కారు కడుక్కుంటాను. నేను కూడా స్నానం చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ కాదు అక్కడ. ఒక రోజు వెళ్తున్నాను, సువార్తను పట్టేస్తున్నాను, ఇసుకను తెచ్చుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను, సువార్తను పట్టేస్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను, ఇనుము తెచ్చుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను, ఇటుకలను తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ నేను అక్కడ కట్టుకుంటున్నాను. మరి మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు? నేను ఇక్కడ కడదామనుకొని నేను అన్ని పువ్వు చేసుకునేసరికల్లా ఏదో ఊరుకోని అన్ని పోతానే ఉన్నాయి. ఇక్కడ నేను కట్టుకోలేకపోయా, ప్రభు నాతో అక్కడ కట్టిస్తున్నాడు. మరి మీరు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? ఇక్కడ మీరు ఏం సంపాదించిన వేస్ట్. మీకు ఎవరు చెప్పరు ఈ మాటలు, తెలుసుకోండి. అందరూ వెలుగుదూత వేషం వేసుకుంటున్నారు చాలా మంది, 199 మంది పాస్టర్లు. ఆ ఒక్కరు మన పాస్టర్ అనుకోవాలి. ఇలాంటి మంచి వాళ్ళు కాదు, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరు చెప్పరు, ఖండించరు. వాళ్ళు రాకపోతే చర్చికి కానుకలు పడవేమో అనుకుని ఆలోచించే పాస్టర్లు కూడా ఉన్నారు. మన పాస్టర్లు కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లా మీ కానుకల కోసం దేవుడు ఏమి మిమ్మల్ని చూడట్లా, మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన కోసం నువ్వు ఏం చేయగలవు? ఆయన కారు యాక్సిడెంట్ కాకుండా ఆపలేడా? చిటికిన వెళ్తే కూడా ఆపవచ్చు. ఆయన చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి నెల పరిగెత్తాలి, అయినా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసింది ఈ లోక దేవత. సరే, మనం ఎందుకు వాళ్ళ మీద అగైనిస్ట్ గా కేసులు పెట్టాలని? కానీ వాళ్ళకి అలా అయిపోయింది. దాన్ని మనం ఏం చేయగలం? సువార్త ప్రకటిస్తున్నాను. ఇప్పుడు 1500 విలేజ్లు అయిపోయి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. సాయంత్రానికి ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఏదైనా చిన్న మందిరం ఇట్లాగే ఉంటే పడుకోవడానికి అడుగుతాం. కొంతమంది పాస్టర్లు పడుకోమంటారు, కొంతమంది ఏమో ఇక్కడ దోమ ఎక్కువగా ఉంటాయి, నీళ్ళు లేవులో బ్రదర్ వెళ్ళిపోమంటారు. సరే, దేవుడు స్తోత్రం అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. అంటే నా ప్రయాణం ఇలా సాగుతుంది. నా ప్రయాణం ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అది నా ప్రయాణం. అక్కడ కూర్చోబెట్టే పోలీసులకు ఫోన్ చేసి ఇంకొక కేసు పెట్టించారు. ఆ కేసు అనుకున్నాను, ప్రభా ఎందుకయ్యా నా మీద ఎన్ని కేసులు పెట్టిస్తున్నావు, ఎందుకు ఇంకొక కేసు కూడా అయిందని నేను ఏడిస్తే ఆ కేసు ఎందుకైందో నాకు తర్వాత అర్థమైంది. పోలీస్ స్టేషన్కి నేను తెల్లారి బెయిల్ తీసుకోవడానికి వెళ్తే ఆ ఫోన్లో కెమెరా తీసే బ్రదర్ పేరు కిషోర్. ఆ బ్రదర్ అక్కడ కూర్చొని ఉన్నాడు. అన్న, నేను ఎక్కడో చూసినట్టుగా ఉందంటే, నేను పలానా యూట్యూబ్లో ఉంటాను, నేను గాస్పెల్ చేస్తూ ఉంటాను అంటే ఆ బ్రదర్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మంచిగా ఉన్నాడు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనపడితే వాళ్ళకి నేనే గుండు గీకి మంచిగా బట్టలు మార్చిస్తానని చెప్పేసి భోజనం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు 2 లక్షల మంది పైన సబ్స్క్రైబర్స్ అంతా, అయ్యా మేము ఏదైనా డబ్బులు ఇస్తాము, మీరు ఏదైనా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి భోజనాలు అది ఏర్పాటు చేయమంటే దానికోసం 2 ఎకరాల ల్యాండ్ కావాలని తిరుగుతున్నాం. ఆ బ్రదరు నేను ఒక వెంకటేశ్వర రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అతను అనుకున్నాం. అతను అడిగాడు, ఏం చేస్తుంటారు మీరు? ఏంటంటే, అయ్యా నేను ఇలా చేస్తాను కరపత్రిక ఇచ్చాను. ఆ కరపత్రిక చదివి నా సాక్ష్యం ఏంటో తెలుసుకొని ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొందాడండి. మొన్న విజయవాడ తీసుకెళ్లి బాప్తిసం ఇప్పించొచ్చాను. ఆయన ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు, బయట కూర్చొని ఉన్నాడు, మాతో పాటు వచ్చిన వ్యక్తి. ఆయన ఒక రెడ్డి. మన సాక్ష్యం అలా ఉండాలి. మన సాక్షిగానే ఉంటున్నామా? నా సాక్ష్యం చూసి పాంప్లెట్ చూసి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. షాక్ అయిపోయావు. నేను అనుకున్నాను ఆ రోజు, నేను బాధపడ్డాను, ఏంటి ప్రభు 3 కేసులు పెట్టించావని. కేసు ఎందుకు పెట్టించాడంటే ఆయన రక్షణలోకి రావడం కోసం. చూడండి ఒకసారి ఎంత లింకో. కేసు పెట్టకపోతే నేను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నేను వెళ్ళకపోతే ఆయన పరిచయం కాడు, ఈయన పరిచయం కాకపోతే ఆయన పరిచయం కాడు, ఆయనకి నా సాక్ష్యం చెప్పకపోతే ఆయన బాప్తిసం తీసుకోడు. మనందరం ఏమో చిన్న జలుబు రాగానే అబ్బా నా జీవితం ఏమైపోద్దో, నాకు దేవుడు అది చేశాడు ఏం బాధపడకూడదు. సమస్తము సమకూడి మన మంచి కోసమే జరుగుతున్నాయి. అదే నాకు ఎగ్జాంపుల్ అనమాట. అందుకని ఆయన కూడా ఈ మధ్య బాగా ప్రేరేపించబడి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు, కొద్దిగా బలపడటానికి వెళ్ళి.
ఇట్లా తెలుసుకోండి, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఏం చెప్పలేను, టైం బాగా ఎక్కువైపోయింది. దేవుడి చిత్తం అయితే ఇంకెప్పుడన్నా ఒకసారి వచ్చి చెప్తాను. ఈ మాటలు ఎవరు చెప్పరు. ఈ భూమి మీద ఉండేవాళ్ళు చాలా మంది కూడా గుడ్డితనంగా సాతాను గాడు వాడుకుంటున్నాడు. అందుకని మీరంతా దేవుడి పిల్లలు కనుక మీకు చెప్పాల్సిన బాధ్యత మాదే కనుక మేము అందుకని చెప్తున్నాం. దయచేసి ఏమనుకోబాకండి. మిమ్మల్ని అంటాం నా ఉద్దేశం కాదు. మీ పాస్టర్ గారిని అయితే నేను ఏమనలేదు, నేను బయట పాస్టర్ల గురించి చెప్పాను. దయచేసి మీరంతా మార్చండి. నాలుగు కనీసం రోజుకు ఒక్కరికన్నా చెప్పండి. ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రభా నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే నీ సువార్త ప్రకటించకుండా నేను అసలు తినను. ఖచ్చితంగా నేను ఒక్కరికైనా సువార్త చెప్తానని మీరు తీర్మానం చేసుకోండి. ఈ లోకంలో నీకు భార్య పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఖరికి వేసుకున్న మీరు చొక్కా కానీ మీరు కట్టుకున్న చీర కూడా మీతో పాటు రాదు. అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఆ సమయం వచ్చినప్పుడు. కానీ మనం ఎంతమందికి సువార్త చెప్పామో అది మాత్రమే పరలోకంలో మన ఆస్తి. అది మీరు తెలుసుకోండి. ఒక్కరు కూడా నశించిపోట ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎంత శత్రువుల్ని ఎంత ఇదిగా కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. మీకు అందరికీ చెప్పాలి అని ఉంటే ఎలా అయినా చెప్పొచ్చు. ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. క్రైస్తవులందరి మీద ఢిల్లీలో ఒక మత మార్పిడి కేసు అని వేశారు సుప్రీంకోర్టులో. మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మా దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, మీరు మా దేవుడు నమ్ముకోండి, మీకు మీ పిల్లలకి ఫీజులు మేమే కడతాం, పుస్తకాలు మేమే కొనిస్తాం, హాస్పిటల్లో కూడా మేమే చూపిస్తాం అని భ్రమ పెట్టి మతంలోకి మారుస్తున్నారని కేసు వేశారు. కేసు వేస్తే నేను ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభా ఈ క్రైస్తవులు మరి మీ రాకడేమో సమీపించింది, మరి ఎవరికేమో సువార్తను ప్రకటించట్లేదు, ఇప్పుడే ఈ కేసులు వేశారు, రోజు ఏమో న్యూస్ వస్తుంది, నేను ఢిల్లీ వెళ్తున్నా, నువ్వు అన్నావు కదా శత్రువును కూడా మిత్రుడిగా తయారు చేస్తావని. మన తరపున ఎవరైతే వాదిస్తున్నారో ఆ లాయర్తో నాకు పరిచయం వద్దు. ఎవడైతే అసలు క్రైస్తవుల మీద కేసు వేశారో నేను ఆయనతోటే మాట్లాడాలి. ప్రభా నువ్వు శత్రువును కూడా మిత్రుడిగా ప్రేమిస్తారన్నావు, వాక్యం ఒక పొల్ల ఎన్నో మాటని తప్పిపోదని నువ్వు చెప్పావు. నాకు ఆయనతో పరిచయం కావాలని ప్రార్థన చేసుకుని ఢిల్లీ వెళ్తే సుప్రీంకోర్టులో ఒకరోజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అని చెప్పి సార్ నమస్కారం సార్, నాకు కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీష్ వచ్చి, నేను అమెరికన్ పాస్టర్ దగ్గర ఉన్నాను కదా, నాకు కొంచెం ఇంగ్లీషే ఎక్కువ వచ్చి హిందీ కంటే. సార్ నమస్కారం సార్, మీ వీడియోస్ అన్ని నేను చూస్తూనే ఉంటాను, మీరు ఎందుకు సార్ క్రైస్తవుల మీద కేసు వేశారని అడిగాను. నేను క్రైస్తవుని ఆయనకు తెలియదు. అవునా క్రైస్తవులంతా భ్రమ పెట్టి అందరూ మారుస్తూ ఉంటారు, మా దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని, అదంతా ఫేక్, నమ్మకూడదు, మతాలు మారుస్తారు వాళ్ళదని చెప్పాడు. నేను చెప్పాను సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, అది ఒక మంచి మార్గం అని చెప్పాను. ఇప్పుడు ఆయనకి ఏమైందో అర్థం కాలేదు. నన్ను ఒక 2 నిమిషాలు కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను, మీరు చూడండి. ఎక్కడ సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి వేసిన అశ్విని కుమార్ ఉపాధ్యాయ అడ్వకేట్, ఎక్కడ నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు. మనకి చెప్పాలని ఉంటే దేవుడు మన ఆశను భంగం చేయడండి. మన ఆశను ఆయన తృప్తి కలుగజేస్తాడు, మన కోరికను ఆయన తీరుస్తాడు. మీకు అసలు చెప్పాలని ఉంటే కదా, అది ఇంకా నిద్రపోతానే ఉన్నారు 2-3. తెలుసుకోండి, మనకి చెప్పాలని అంటే దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఎక్కడ సుప్రీంకోర్టు, ఎక్కడ నేను. అట్లాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. కనీసం ఏదో ఈరోజు తెల్ల చొక్కా వేసుకుని నిలబడ్డంత మాత్రం పరిస్థితులను అయిపోను. ఒకప్పుడు ఇప్పుడు నన్ను దేవుడు మంచిగా వాడుకుంటున్నాడు. నేను ఆయన పని కోసం బ్రతుకుతున్నాను. ఆ బట్టలు 30 జతలు పెట్టుకుని వస్తాను, అవన్నీ ఇడిచిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాషింగ్ మిషన్ వేసుకొని ఇస్త్రీ చేసుకొని మళ్ళీ వస్తానే ఉంటాను. 2 సంవత్సరాలు అయింది, కంటి నిండా నిద్ర లేదు. ఈ మధ్య కాలంలో నిద్రపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కారు పోయినందుకు పిలిచినప్పుడు ఇక్కడికన్నా వచ్చి చెప్పగలుగుతున్నాను. కారు ఉంటే నేను వచ్చేవాడిని కాదేమో ఇక్కడికి. దేవుడు ఎందుకని తప్పించాడేమో. చాలా మంది పిలుస్తూ ఉంటారు పెద్ద పెద్ద పాస్టర్లు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే ఉన్నతున్నట్టుగా మాట్లాడితే ఎవడో మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి కూడా పిలవడు. నేను కానుకలు తీసుకోలే, ఉన్నతున్నట్టుగా మాట్లాడితే ఈ రోజుల్లో నచ్చదు. అందుకని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. దయచేసి నాలాంటి దొరుకులు చాలా మంది ఉంటారు తెల్ల చొక్కాలు వేసుకొని, వాళ్ళ జీవితాలు అయితే మాత్రం చాలా నల్లగా ఉంటాయి. మీరు చెప్తేనే వాళ్ళు రక్షణలోకి వస్తారు. దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మీరు ఏమైనా వాళ్ళతో మాట్లాడతారా, మాట్లాడరా. అందుకే మీతోటి ఎవరో మీకు తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో చెప్పాలి, అయ్యా యేసు ప్రభు నమ్మకం బాగుంటుంది, ఇది కులం కాదు, ఒక మతం కాదు అని మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఎందుకు వినరు? కానీ మనకేమో చెప్పడానికే సిగ్గు. మరి ఆయన సిగ్గు లేక మన కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి ఆలోచించండి సింపుల్గా. దయచేసి మీరంతా మారండి, ఆయన సాక్షిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరంతా మారు మనసు పొంది ఆయన పని చేసి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ ఆయనకి సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అది. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాలా లేట్ అయిపోయింది మాస్టర్ గారు. కొడితే కొట్టండి, తిడితే తిట్టండి. నేను ఇలాగే మాట్లాడాను, మరి టైం అయితే తిరిగేశారు. దయచేసి మీరు క్షమించాలి. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారము.
చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. తపని వాడను కురియొద్దకుని సాగెదను, క్రీస్తు యేసు తపని వాడను కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మీటింగ్కి ఒక బ్రదర్ ద్వారా పిలువబడ్డాను. అందుకే దేవుడు ఇక్కడ నడిపించాడు. అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. వీళ్ళెవరో మనకు తెలియదు, నేనెవరో వీళ్ళకి తెలియదు. దేవుని ప్రేమను బట్టి నిన్న ఈ బ్రదర్ నేనున్న ప్లేస్కు రావడం జరిగింది. అందుకని అక్కడ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. చాలా మంచి సంఘం. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైవే కూడా కాదు, లోపలికి ఉంది విలేజ్, ఒక మారుమూల ప్రాంతం అనుకోవచ్చు. కానీ చక్కగా ఉంది. మందిరం కానీ ఫంక్షన్ హాల్ కానీ అన్ని దీంట్లో పెట్టుకున్నారు. చాలా బాగుంది. మీరంతా ప్రార్థించండి. వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో సువార్థికులు గాను ఉపదేశకులు గాను వీళ్ళందరినీ దేవుడు అభిషేకించాలి. అనేకుల మధ్యలో వీళ్ళు సాక్షులుగా ఉండేలాగానే మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.